ఏలూరు జిల్లా కొవ్వూరు గోదావరి ఇసుకను మరియు స్థానిక వాగులలో ఇసుకను తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, అన్ని ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువెళ్లవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ జంగారెడ్డిగూడెంలో ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాన్ని వ్యతిరేకిస్తూ బాలాజీ తాపి మేస్త్రి పనివాళ్ల సంక్షేమ సంఘం, ట్రాక్టర్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆఫీస్ ఏవో ఎం సోమేశ్వరరావుకి వినతి పత్రం సమర్పించారు. కేవీ రమణ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జంగారెడ్డి డివిజన్లో తాపీ మేస్త్రులకి, భవన నిర్మాణ కార్మికులుగా ఆధారపడిన వాళ్ళకి ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను బ్లాక్ చేసి ఉపాధి లేకుండా చేసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధలు తీరుతాయని చెప్పి చాలామంది ఆనందించారు భవన నిర్మాణ కార్మికులు. కానీ జంగారెడ్డిగూడెం అంటే ఏలూరు జిల్లాలో ఇసుక ర్యాంపు లేదనే పేరు మీద కొవ్వూరు ఇసుకను, ఈరోజు గోదావరి ఇసుకను ఇక్కడికి రానివ్వట్లేదు. అది ఆ జిల్లా వేరు, ఈ జిల్లా వేరు అని చెప్పి ఈరోజు ప్రకటించారు. తరతరాలుగా జంగారెడ్డిగూడెం డివిజన్లో గోదావరి ఇసుకను వాడుకుంటూ నాణ్యమైన ఇసుక స్లాబుల కోసం, ముఖ్యమైన పనుల కోసం ఆ ఇసుకను వాడతారు. ఇక్కడ అటువంటి ఇసుక లేకుండా ఈరోజు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఎక్కడో కుక్కునూరు వెళ్ళి తెమ్మంటున్నారు. అది చాలా దూరాభారమైన ప్రాంతం. మరొకటి ఏంటంటే ఈ కొవ్వూరు అంత క్వాలిటీ ఇసుక అది ఉండదు కాబట్టి ఇక్కడ మాకు గోదావరి ఇసుక కావాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ట్రాక్టర్ డ్రైవర్లు, దాంట్లో పనిచేసేటువంటి హమాలీలు వందల మంది ఉన్నారు. వారు చిన్న చిన్న కాలువల్లో ఇసుక తోడుకొని తెచ్చుకొని టౌన్లో తక్కువ రేటుకి అమ్మేవారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారులకు రాగానే ఒక ప్రకటన చేశారు, ఇసుకను ఉచితంగా ఇస్తాం, మీరు ఏ కాలంలోకి వెళ్ళి మీకు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, బండి ఉంటే బండి, రిక్షా ఉంటే రిక్షా, ఏది ఉంటే తెచ్చుకోండి అని చెప్పన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కేసులు పెడుతున్నారు, చాలా అన్యాయంగా హింసిస్తున్నారు.